హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈ వీడియోలో కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, కన్స్ట్రైంట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. Constraints అంటే rules. So SQL constraints are the rules applied to a data columns or the complete table to limit the type of data that can go into a table. When you try to perform any insert, update or delete operation on the table, RDBMS will check whether that data violates any existing constraints. ఇక్కడ కన్స్ట్రైంట్ అంటే ఒక టేబుల్ పైన కానీ ఒక టేబుల్లో ఉన్న కాలమ్ పైన కానీ రూల్స్ అప్లై చేస్తాం. ఎందుకంటే అందులో ఎంటర్ చేసిన డేటా అనేది కన్సిస్టెన్స్గా ఉండాలి కాబట్టి టేబుల్ పైన కానీ టేబుల్లో ఒక కాలమ్ పైన కానీ ఈ రూల్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఈ రూల్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయంటే ఏమైనా డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు కానీ, ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నప్పుడు కానీ ఈ రూల్ అనేది అప్లై అవుద్ది. మనం డిఎంఎల్ కమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ కానీ చేస్తున్నప్పుడు రూల్స్ అనేవి కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా అని ఆర్డిబిఎంఎస్ చెక్ చేస్తుంది. లేదా ఏమైనా వైలేషన్ చేస్తున్నామా అనేది కూడా RDBMS చెక్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ SQL constraints. ఫస్ట్ వన్ ఈస్ నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్. ఇప్పుడు ఒక్కొక్క కన్స్ట్రైంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ కన్స్ట్రైంట్ ఈస్ నాట్ నల్ కన్స్ట్రైంట్. ఇక్కడ నల్ అంటే ఎంప్టీ, నాట్ నల్ అంటే ఎంప్టీగా ఉండకపోవడాన్ని నాట్ నల్ అంటాం. ద నాట్ నల్ కాన్స్టెంట్ ఇన్ ఏ కాలన్ మీన్స్ దట్ ద కాలన్ కెనాట్ స్టోర్ నల్ వాల్యూస్. మనం ఇక్కడ నాట్ నల్ అనేది ఒక కాలన్ పైన అప్లై చేస్తున్నాం. ఇక్కడ కాలన్ అనేది ఎంప్టీగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. దీన్నే మనం నాట్ నల్ కాన్స్టెంట్ అంటాం. నాట్ నల్ అనేది ఒక రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ అయితే టేబుల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ అందులో 3 కాలమ్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ వన్ ఈస్ డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ కోడ్ అని 3 కాలమ్స్ తీసుకున్నాను. లాస్ట్ డిపార్ట్మెంట్ కోడ్కి నాట్ నల్ అనేది అప్లై చేశాను. డిపార్ట్మెంట్ కోడ్ అనేది మనకి ఎంప్టీగా ఉండకూడదు అని. ఇప్పుడు టేబుల్కి వాల్యూస్ ఇన్సర్ట్ చేశాక డిపార్ట్మెంట్ నెంబర్లోకి 100, డిపార్ట్మెంట్ నేమ్లోకి సేల్స్, డిపార్ట్మెంట్ కోడ్కి నల్ అనే వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేశాక మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో లాస్ట్ కాలన్కి నాట్ నల్ అనే రూల్ అప్లై చేసాం. సో మనకి ఆ కాలన్ నల్ వాల్యూ ఉండకూడదు. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నోట్ ఏంటంటే డిపార్ట్మెంట్ కోడ్ కాలమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టేబుల్ ఓంట్ అలౌ నల్ వాల్యూస్. డిపార్ట్మెంట్ కోడ్ కాలమ్ అనేది నల్ వాల్యూస్ని అలౌ చేయదు. నెక్స్ట్ కన్స్ట్రైంట్ ఈస్ యూనిక్ కన్స్ట్రైంట్. ద యూనిక్ కన్స్ట్రైంట్ ఇన్ ఏ కాలమ్ మీన్స్ దట్ కాలమ్ మస్ట్ హ్యావ్ యూనిక్ వాల్యూస్. ఇక్కడ యూనిక్ కాన్స్టెంట్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. వాల్యూస్ అన్నీ యూనిక్గా ఉండాలి. సో కాలమ్ వాల్యూస్ అన్నీ కూడా యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన టేబుల్లో ఒక 3 కాలమ్స్ అనేది తీసుకున్నాను. ఏంటంటే అవి డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ కోడ్. ప్రీవియస్ నాట్ నల్ కన్స్ట్రెంట్లో డిపార్ట్మెంట్ కోడ్కి నాట్ నల్ అనే రూల్ అప్లై చేసాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్కి యూనిక్ కన్స్ట్రెంట్ అనే రూల్ అప్లై చేద్దాం. ఇప్పుడు టేబుల్లోకి వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్. డిపార్ట్మెంట్ నెంబర్లోకి 10, డిపార్ట్మెంట్ నేమ్లోకి సేల్స్, డిపార్ట్మెంట్ కోడ్లోకి 1, 2, 3, 4 అనేది ఇన్సర్ట్ చేసాం. ఇది సక్సెస్ఫుల్గా అయితే ఇన్సర్ట్ అవుతాయి. ఎందుకంటే వాల్యూస్ అనేవి యూనిక్గా ఉన్నాయి కాబట్టి. సేమ్ ఇలాగే ఇంకో రో అనేది తీసుకుందాం. ఇందులో కూడా వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్. డిపార్ట్మెంట్ నెంబర్లోకి 10, డిపార్ట్మెంట్ నేమ్లోకి సేల్స్, డిపార్ట్మెంట్ కోడ్లోకి 5, 6, 7, 8 అనేవి ఇన్సర్ట్ చేద్దాం. ఈ కోడ్ అనేది రన్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎర్రర్ ఏం చూపిస్తుందంటే డిపార్ట్మెంట్ నేమ్ ఈస్ వైలేటెడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్ కాలమ్కి యూనిక్ కన్స్ట్రెంట్ అనేది అప్లై చేసాం. ఇది ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. సో ఇట్ షోస్ ఎర్రర్. ఇక్కడ నోట్ ఏంటంటే హియర్ ద డిపార్ట్మెంట్ నేమ్ కాలన్ మస్ట్ బి యూనిక్. డిపార్ట్మెంట్ నేమ్ కాలన్ అనేది మనకి యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ కన్స్ట్రైంట్ ఈస్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్. ప్రైమరీ కీ అంటే బోత్. అవి ఏంటంటే నాట్ నల్ అండ్ యూనిక్.
కాలమ్స్‌లో డూప్లికేట్ వాల్యూస్‌ని ఎంటర్ చేయకూడదు. అలాగే నల్ వాల్యూస్‌ని కూడా ఎంటర్ చేయకూడదు. ద ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్స్ ఈజ్ సింప్లీ ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ కన్‌స్ట్రెయింట్స్. ఇట్ మీన్స్ దట్ ద కాలమ్ వాల్యూ ఈజ్ టు యూనిక్‌లీ ఐడెంటిఫై ద రోని ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఎంప్టీగా ఉండకూడదు. అలాగే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా 3 కాలమ్స్ తీసుకున్నాం. అవేంటంటే డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ కోడ్. ఇప్పుడు ఇందులో డిపార్ట్మెంట్ నెంబర్‌కి ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు కాలమ్స్‌లోకి వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్‌లోకి 10, డిపార్ట్మెంట్ నేమ్‌లోకి సేల్స్, డిపార్ట్మెంట్ కోడ్‌లోకి DE34 ఇద్దాం. ఇది రన్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా ఇన్సర్ట్ అవుతాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర నల్ వాల్యూ లేదు. అలాగే డూప్లికేట్ వాల్యూస్ కూడా లేవు. సో, ఇవి సక్సెస్‌ఫుల్‌గా అయితే ఇన్సర్ట్ అవుతాయి. అగైన్ ఇంకో రో అయితే తీసుకుందాం. వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్‌లోకి 10, డిపార్ట్మెంట్ నేమ్‌లోకి మార్కెటింగ్, డిపార్ట్మెంట్ కోడ్‌లోకి 5, 6, 7, 8 అనేవి ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏం చూపిస్తుందంటే యూనిక్ వాల్యూ ఈజ్ వైలేటెడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం టేబుల్‌లో డిపార్ట్మెంట్ నెంబర్ కాలమ్‌కి ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ అనేది అప్లై చేసాం. సో, ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్‌లో నల్ వాల్యూ ఉండకూడదు. అలాగే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. ఇక్కడ సెకండ్ రోలో డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర 10 అనేది ఇన్సర్ట్ చేసాం. అలాగే ఫస్ట్ రోలో కూడా డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర 10 అనేది ఇన్సర్ట్ చేసాం. సో, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అయితే ఎంటర్ చేసాం. సో, ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ నోట్ ఏంటంటే హియర్ ద వాల్యూ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నెంబర్ కాలమ్ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ ఏ రో. సిమిలర్లీ ఇట్ కెనాట్ స్టోర్ నల్ వాల్యూ అండ్ మస్ట్ బి యూనిక్. ఇక్కడ మనం ఏదైతే కాలమ్స్ తీసుకున్నామో అందులో వాల్యూస్ అనేవి నల్ ఉండకూడదు. అలాగే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. అంతే గైస్, డే 14 టాపిక్స్. ఈ వీడియోలో మనం నాట్ నల్ కన్‌స్ట్రెయింట్, యూనిక్ కన్‌స్ట్రెయింట్, ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెక్షన్‌లో మనం ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్, చెక్ కన్‌స్ట్రెయింట్స్ అండ్ ఆల్సో డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. This is how I ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe for more updates. Thank you.